తమ కుటుంబానికి బీసీలు దళితులు రాజకీయ భిక్ష పెట్టారని కామెంట్ చేశారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. తాను పార్టీ మారేందుకు ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొందరు సినిమాల్లో హీరో అయితే తాను రాజకీయాల్లో హీరో అంటూ కామెంట్ చేశారు. తాము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడున్న కొందరు హీరోలు పుట్టలేదంటూ దుయ్యబట్టారు. తమపై అనవసరంగా పోస్టులు పెట్టొద్దంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దాం అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం పొంగటం వల్ల నేను భయపడ్డానండి. ఓ పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగించేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. మా కులంలో ఒక 5% అండి, అది కూడా పేదవారు మాత్రమే. ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి. ఈ పేదవాళ్ళ యొక్క ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతోటి వారి భిక్ష మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి. దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి. అందువల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి. దీంట్లో ఎవరు ప్రమేయం లేదండి. బీసీ వర్గాలు, దళిత వర్గాలు, మా కాపులో 5%. చింగుల్లో రకరకాలుగా పెడతా ఉన్నారు. బాధాకరం అండి. నేను రాజకీయాలు రావడానికి కాపులు కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు. చాలా తప్పు. నేను మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను. ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తొస్తుందండి. మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరో కూడా పుట్టుండరు అనుకున్నాను నేను. అయ్యా 62లో రాజకీయంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, నేను రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు.